మనసున నిండిన త్యాగం ఒక వనితలో ఉందని ఎరుగములే. సహనం తనదే, విజయం తనదే, ఏనాడు ఎప్పుడు కష్టములలో నా ఇష్టములు దాచి సాగించు బ్రతుకు. తన కుంకుమ బొట్టుల కుటుంబం దాగున్నది. ఒక్కొక్క చీర కొంగు ముడిలోన ఒక్కొక్క కథ దాగుంది. ఆడది ఎప్పుడేది అనుకున్నా త్యాగమే దాగుంటుంది. దేవతగా ఇంటింటా ఆడది వెలుగునమా. మంచితనం త్యాగగుణం స్త్రీలకు ఆస్తులమా. ఒక్కొక్క చీర కొంగు ముడిలోన ఒక్కొక్క కథ దాగుంది. वक्रतुण्ड महाकाय सूर्यकोटि గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గీత మేడం, పొట్టి చేతులతో స్వీట్స్ ముట్టుకోకూడదని ఎన్నోసార్లు చెప్పాను కదా. సారీ మేడం. గ్లౌజ్ వేసుకో. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఇప్పుడు ఒంట్లో బాగుందా? పర్వాలేదమ్మా. ఏ ఇంకో రోజు రెస్ట్ తీసుకుని రేపు వచ్చుండొచ్చు కదా. లేదమ్మా, ఒంట్లో సుమారుగా ఉంది. కొట్లో మనుషులు లేకుండా ఇబ్బంది పడకూడదు కదా, అందుకని. సరే, పని చూసుకోండి. అలాగేనమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రియా. ఇదిగోండి మేడం. అయ్యా చెప్తే వినండి అయ్యా, వెళ్ళొద్దయ్యా. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. ఏంట్రా ఎప్పుడు సెల్లిట్ కొట్టి తలుపు తెరుస్తావు? ఇవాళ ఏంటి లోపలికి వెళ్ళనివ్వనంటున్నావు? ఏమైందిరా నీకు? గొడవ పెట్టుకుంటున్నావా? నా కొట్లోకే నన్ను వెళ్ళనివ్వా. ఏం లేదయ్యా, అది ఏంట్రా మరీ గిరి, నేను వచ్చానుగా, తలుపు తెరు. క్షమించండి అయ్యా, మిమ్మల్ని లోపలికి పంపించొద్దని ఆర్డర్. పెద్ద గవర్నర్ పంపించిన ఆర్డర్. తలుపు తెరవరా, నన్నెవర్రా ఆపేది? పోరా. అయ్యా వద్దయ్యా, నన్నెవర్రా ఆపేది? పోరా. ఏమ్మా హేమలత, ఇప్పుడే బ్యాంక్ వెళ్ళొచ్చావా? కారులోంచి దిగి రావడం చూశాను. నాన్న, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం ప్రశ్నమ్మా ఇది? మన కొట్టుకి నేను రాకూడదా? మినిస్టర్ పిఎన్ కలవడానికి అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళాలి నేను. అందుకే కొంచెం ఖర్చుకి డబ్బు తీసుకెళ్దామని వచ్చాను. డబ్బు ఇవ్వడం కుదరదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటమ్మా అలా మాట్లాడతావు? నేను ముఖ్యమైన పని మీదే ఢిల్లీకి వెళ్ళాలని చెప్తున్నాను కదా. లోన్ విషయంగా 10 కోట్ల రూపాయల వరకు ఏర్పాటు చేయొచ్చు అన్నారు. అర్థమైందా? తీతి ఓ 10,000 తీసివు. 10 రూపాయలు కూడా ఇవ్వను నాన్న. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అరే ఏంటమ్మా, చెప్తే అర్థం చేసుకోవేంటి? ఉండు, నేనే తీసుకుంటాను. నాన్న, నాన్న వద్దు. నాన్న, ఏంటమ్మా అడ్డుపడతావు? నాన్న డబ్బు ఇవ్వండి నాన్న. డబ్బు ఇవ్వండి నాన్న. కంగారు పడతావేంటి? ఇప్పుడు ఖర్చు పెట్టేదంతా 10 రెట్లుగా తిరిగి వస్తుంది. ముందు డబ్బు ఆలోచించు. లోన్ మనకు దొరికిందంటే
బిజినెస్ పెద్ద లెవెల్లో చేయొచ్చు. ఏమంటావు? నాన్న ముందు ఆ డబ్బు పెట్టేయండి. నాన్న నేను చెప్పేది వినండి. ఏంటి అశోక్ బాబు, బాగున్నావా? మీ నాన్న రంగారావు ఎలా ఉన్నాడు? బాబు బాబు, ఏమిటి ఇలా లాక్కున్నావు? ఇది నా సొంత ఖర్చుకి. నీ ఖర్చులకి ఎవరబ్బా సొమ్ము తీసుకుంటావు? సార్ ప్లీజ్ సార్, ఆయన్ని క్షమించండి. ఏదో పాత జ్ఞాపకం. నువ్వు మాట్లాడుకో. సమయానికి నేను రాకుండా ఉండుంటే మీ నాన్నకి ఇది ఇచ్చి పంపించేదానివి కదా. సార్ లేదు సార్, నేను వద్దు తీయకండి అని చెప్తున్నా వినిపించుకోకుండా మా చాలా నాన్న- తండ్రి కూతురు కలిసి డ్రామా ఆడుతున్నారా? నాకు మీ గురించి తెలీదా? ఏయ్, ఏమిటయ్యా అది? మర్యాద లేకుండా అడుగుతున్నావు. మీ నాన్న నా ముందు కూర్చోమన్నా కూర్చోడు, తెలుసు కదా. ఇదిగో, అది పాత కదా. ఇప్పుడు ఇది మా కొట్టు. అది జ్ఞాపకం ఉందా నీకు? కానీ కొట్టు ఇంకా నా పేరుతోనే ఉంది, అన్నమయ్య స్వీట్స్. అది నీకు బాగా జ్ఞాపకం ఉండాలే. అదేనయ్యా మా నాన్న చేసిన పెద్ద తప్పు. ఇటువంటి 5-6 షాపులతో హాయిగా ఉండాల్సింది నువ్వు అచ్చాసుకు పోయి అంతా పోగొట్టుకున్నప్పుడు మా నాన్న ఇచ్చిన డబ్బుకి ఈ కొట్టిచ్చేసి తప్పించుకున్నావు. జనానికి ఈ కొట్టు మీదున్న అభిమానం వల్ల, మా నాన్నకు నీ మీదున్న గౌరవం వల్ల అన్నమయ్య స్వీట్స్ అనేది మార్చకుండా వదిలేశాను. నువ్వు అదే అడ్వాంటేజ్ గా తీసుకుని ఏదో నీ ఇంటి బీరువాలోంచి క్యాష్ తీస్తున్నట్టు తరచు గల్లలో ఉన్న క్యాష్ తీస్తావేంటి? సరే, నువ్వేదో బతికి చెడ్డ షాక్ లో మతి లేకుండా నడుచుకుంటుంటే నీ కూతురికి ఏమైంది? కొట్టు పనులు చూడడానికి కారు, గలాలో కూర్చోడానికి చోటు ఇస్తే నీ కూతురు కూడా యజమాని అనే ఆలోచన వచ్చిందా? సార్ నిజంగా నా మనసులో అటువంటి ఆలోచన ఎప్పుడూ లేదు సార్. నాకు తెలుసు, నీకు యజమాని అనే ఆలోచన వచ్చి చాలా రోజులైంది. ఒకటి గుర్తుంచుకో, నీ అమ్మా నాన్నలు నీతో కలిసి 4 ఆడపిల్లల్ని కన్నారు. అందరూ నడివీధిలో నుంచోకూడదనే సానుభూతితోనే నీకు ఈ కొట్లో పనిచ్చాం. ఈ వ్యాపారంలో నీకు కొంత అనుభవం ఉందనే మా నాన్న నాకన్నా నీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది మర్చిపోయి నడుచుకోకు, అర్థమైందా? ఏమిటయ్యా ఇది? ఒక ఆడపిల్లతో ఏ విధంగా మాట్లాడాలనే జ్ఞానం లేకుండా ఇంత చీప్ గా మాట్లాడుతున్నావు. ఇంకొకరు కొట్లో దూరి డబ్బు తీసుకునే దొంగ వెదవి నువ్వు నేను చీప్ గా మాట్లాడుతున్నానంటున్నావా? బయటికి పో. అశోక్ వద్దు, ఈ విధంగా మాట్లాడుకో. మాట్లాడతాను, ఈ విధంగానే మాట్లాడతాను. ఇప్పుడు నువ్వే బయటికి పోతావా? నీ మెడ పట్టుకుని బయటికి గంటాలా? సార్ సార్ మీరెలా అనకండి సార్. ఆయన సింహలా బతికిన మనిషి. ఏదో మా టైం బాగాలేక ఈ విధంగా అయ్యారు. నేనే ఆయన పంపించేస్తాను. నీకంత పొగరా? బయటికి పోయా. ప్లీజ్ వద్దు సార్. బయటికి పోయా. బయటికి పోరా అంటున్నానుగా. ప్లీజ్